బొంచేయి. అయిన వాళ్ళని కాదని అన్నదానానికి వచ్చావుగా, నేనేమనుకోను, నువ్వు బొంచేయి. మన అయ్యగారింట్లో 365 రోజులు పండగే. రోజుకో దేవుడి పేరు చెప్పుకోవడం, బొబ్బట్లు పాయసం చేసుకోవడం, తింటాం. కానీ మన ఇంట్లో ఉంది దేవి కదా, ఆ దుర్గాదేవి పేరు చెప్పుకుని అవి కూడా కలిపి మనమే తినేద్దాం. ఓహో దేవి, నీకు బెల్లం బొబ్బట్టు అంటే ఇష్టమా, పంచదార బొబ్బట్టు అంటే ఇష్టమా? ఆహా, పాయసం. దేవి, నీకు సేమియా పాయసం అంటే ఇష్టమా, సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమా? అమ్మయ్యా, నా భోజనం పూర్తయింది. దేవి, నువ్వేం భయపడకు, నిన్ను భోంచేయమని నేనేం బలవంతం పెట్టను. కుక్కగారు ఉన్నారు కదా, కుక్కగారు రెడీగా ఉండండి. మీకు బొబ్బట్లు పాయసంతో బ్రహ్మాండమైన భోజనం తీసుకొస్తున్నాను, రెడీగా ఉండండి. కుక్కగారు, కుక్కగారు, ఏమైందబ్బా? ఓహోహో, అదే, దీనికి సత్రంలో సంతర్పణతోనే కడుపు నిండిపోయినట్టుంది. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. కడుపు బరువుగా ఉంది. భోజనం చేసినా కష్టమే, చేయకపోయినా కష్టమే. అయ్యో, అబ్బా. దేవి, ఓ పని చేస్తావా? నువ్వు ఎక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను. నాకు మంచమే పడుకునే అలవాటు, నీకు తెలుసుగా. అమ్మయ్యా, శుభ్రంగా భోంచేసాం. ఇంకేముంది, పడుకోవడమే. నీ దురహంకారం నిన్నే స్థితికి దిగజార్చిందో చూసావా? నీ ఇంట్లో నువ్వే దొంగతనంగా భోంచేస్తున్నావే, ఇదొక జీవితమా? నోర్మై, లేనిపోయిన అహంకారం మనసులో పెంచుకుని అందరినీ అసహించుకుంటూ నువ్వేదో ఘనకార్యం సాధిస్తానన్నావే, ఏం సాధించావే? పెళ్లి చేసుకుని పగ సాధిస్తాను అన్నావే, ఏం చేయగలిగావే? నన్ను ఏమైంది నీ ఛాలెంజ్? ఆకలి ముందు ఏ ఛాలెంజ్లో ఆగవే. ఎవరినో ఏదో సాధిస్తానన్న ఆలోచన మానేసి ముందొక ఆడదానిగా బ్రతకడం నేర్చుకో. అహంకారానికి లోబడి దేవుడిచ్చిన సుఖాన్ని దూరం చేసుకో. సుఖమా? ఇది ఇది సుఖమా? నిన్ను నిన్ను ఏం చేయగలవే? నన్ను నువ్వెంత అరిచి గీ పెట్టినా నా వేలు కూడా కదపలేవు. నువ్వేం చేసినా నీ పరువే పోతుంది కానీ నా పరువేం పోతే. ఆకాశంలో ఉండే చుక్కల్ని కిందకు తెస్తాన్న వాళ్ళని తెలియగలవాళ్ళనరే మూర్ఖులు అంటారు. నువ్వేం చేసినా నీ పరువే పోతుంది కానీ నా పరువేం పోతే.
ఏమైందండి మర్యాద రామన్న గారు? ఏమైంది మీ మర్యాద? ఏమైంది? నువ్వెంత బరి తెగించి బజార్కి ఎక్కుతావు అనుకోలేదు. నువ్వు ఒక ఆడదానివా? ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. గెట్ అవుట్. ఇదేదో మూడు పెళ్ళలు కూడా లేకుందిరా.